మిత్రులారా, నేను మీ శ్రేయాభిలాషి గాజుల గణేష్. నేడు మనం మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆ ఉద్దేశాన్ని సాకారం చేయగల సాధన గురించి తెలుసుకుందాం. మానవ జన్మ అనంత కోటి జీవులలో అత్యంత శ్రేష్టమైనది. దేవతలు సైతం మానవ జన్మను వరిస్తారు. కారణం ఏమిటంటే మానవునికి అనేక శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు ఉన్నవి. వాటిని సక్రమమైన మార్గంలో పెట్టి వినియోగించుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు పొంది ఈ సంసార భవసాగరాన్ని అతి సుఖమయంగా కొనసాగించవచ్చు. మరి అవతలి తీరాలకు చేరనివచ్చు. అందుకే మన పూర్వీకులు ఋషులు అన్నారు, జీవుడే దేవుడు, మానవుడే మాధవుడు, మరి ఈ దేహమే దేవాలయము అని. అయితే చాలా శాతం మానవులు వారికున్న శక్తి సామర్థ్యాల గురించి సరి అయిన అవగాహన లేక వాటిని సక్రమమైన మార్గంలో పెట్టి వినియోగించుకోక అంతంత జీవితాలు మాత్రమే జీవించుతున్నారు. కృత్రిమమైన పదార్థాల్లో, పానీయాల్లో ఆనందాన్ని వెతుకుచు వారి జీవితాలను దుర్బలం చేసుకుంటున్నారు. ఈ కృత్రిమమైన పదార్థాల్లో పొందే ఆనందం తాత్కాలికము, మిథ్య అన్న విషయం వారు గ్రహించలేకపోతున్నారు. ఈ బాహ్య పదార్థాలలో పొందే ఆనందం ఎలాంటిదంటే, వేసవి కాలంలో ఎండమావి కాసినప్పుడు అంత దూరాన నీరు ఉన్నట్టు గోచరమవుతూ ఉంటుంది. తీరా అక్కడికి చేరిన తర్వాత అక్కడ నీరు ఉండదు, మరింత దూరాన ఉన్నట్టు అవుపిస్తుంది. ఈ కృత్రిమమైన పదార్థాలలో, పానీయాలలో పొందే ఆనందం కూడా ఈ వేసవి కాలంలో ఎండమావి కాసినప్పుడు మనకు ఆగుపడే నీరు లాంటిదే. ఈ సందర్భంగా మరో ఉదాహరణ తీసుకుందాం. ఒక జింక అడవిలో కస్తూరి సుగంధాన్ని చవిచూసి దాన్ని చేపట్టడానికి అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ దానికి ఆయాసం తప్ప ఆ కస్తూరి మూలం చేపట్టలేకపోతుంది. కారణం ఏమిటంటే ఆ కస్తూరి దాని నాభి వద్దనే ఉంటుంది కాబట్టి. అదేవిధంగా నిజమైన ఆనందం ఈ బాహ్య పదార్థాలలో లేక మన యందే, మన ఆత్మయందే నిగూఢంగా ఉన్నది. ఈ శాశ్వతమైన నిజమైన ఆనందం, దీన్ని మనం అనుభూతిలోకి తీసుకురావాలంటే మనము అంతర్ముఖ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ అంతర్ముఖ ప్రయాణమే ధ్యానం, మెడిటేషన్. ధ్యానం ఒక చాలా సులభమైన ప్రక్రియ. ఏదైనా ఒక అనుకూలమైన ఆసనంలో కూర్చొని వెన్నుపూస నిటారుగా నుంచి చేతిలో చేతులు జోడించి కళ్ళు రెండు నెమ్మదిగా మూసుకొని వచ్చేపోయే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే ధ్యానం. ఈ విధంగా మనము ప్రతి నిత్యం వేకువజామున సుమారు 1 గంట సమయం మనము ధ్యాన సాధన చేయగలిగినట్లయితే అతి కొద్ది రోజుల లోపలనే మనకు ఈ మనలో ఉన్న ఈ నిగూఢంగా ఉన్న ఆత్మానందం ఏదైతే నిజమైనదో, శాశ్వతమైనదో అది మనము అనుభూతిలోకి తీసుకురావచ్చు. ఒకసారి మనకు ఈ ఆత్మానందం అనుభూతిలోకి వచ్చిన తర్వాత మనము లక్ష్యాలు ఇచ్చిన ఈ ధ్యాన సాధనను
మానుకోము. ఎందుకంటే ఈ ధ్యాన సాధన వలన మనకు కలిగే ఆనందం అంత మహిమకరంగా దివ్యంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఆనందంతో పాటు ఈ ధ్యాన సాధన వలన మనకు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఎప్పుడైతే మనం వెన్నుపూస నిటారుగా నుంచి మన సహజ శ్వాసను గమనిస్తూ ఉంటామో ఈ సృష్టిలో ఉన్న ప్రాణశక్తిని అధికాధికంగా మన శ్వాసకోశలో వినియోగించుకొని మన శరీరంలోని మలినాలన్నింటినీ వైదొలిగించుకుంటాం. ఆ విధంగా మన దేహము అత్యంత శుద్ధి చెందుతుంది. మనము ఆరోగ్యవంతులము అవుతాం. అదేవిధంగా మనము ఈ భౌతిక సంపదను కూడా మనము పోగు చేసుకుంటాం. మనకు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరి ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతుంది. వీటి వలన మనం చేసే ఏ పనైనా సరే, అది విద్యాభ్యాసమే కావచ్చు, లేక మనం చేసే ఏ వృత్తి అయినా కావచ్చు, మనం అత్యంత ఉత్తమంగా చేయగలుగుతాము, పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. దానివలన మనకు ఫలితాలు కూడా 100కు 100% లభిస్తాయి. ఈ విధంగా మనము భౌతిక సంపదను కూడా సమకూర్చుకుంటాం. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం మనకు చేకూర్చగల ధ్యానం కామధేనువు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. మరి పైపెచ్చు ధ్యాన సాధకులు ఈ ఎంతో అభిమానంతో నో డాక్టర్, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్ అని అంటూ ఉంటారు. ఇది ధ్యానంలోని ఆరోగ్య సూత్రం. కావున మిత్రులారా, ఇంత మహిమగల, ఇన్ని లాభాలు చేకూర్చగల ధ్యానమును మీ నిత్య దినచర్యలో ఇమర్చుకుంటారని, మరి మీ జీవితాలను అతి సుఖమయం చేసుకుంటారని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారని ఆశిస్తూ ఉంటాను. మెడిటేషన్ ఎలా చేయాలి, దాన్ని మన లక్ష్యం వైపు ఎలా కొనసాగించాలి అన్న దానిపైన ఒక వీడియో చేయబోతున్నాను. అందుకని ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో వెంటనే అప్లోడ్ చేయబోతున్నాను. మీరు దాన్ని గ్రహించినట్లయితే, దాన్ని చూసినట్లయితే మీరు ధ్యాన సాధన ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు. కాబట్టి మిత్రులారా, ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.